సమూవేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము. దావీదు హెబ్రోనున అభిషేకము పొందుట. అటు పిమ్మట దావీదు యావేను సంప్రదించి, ప్రభూ, నన్ను యూదా పట్టణములకు వెడలి పొమ్మందువా అని అడిగెను. ప్రభువు పొమ్మనెను. దావీదు మరల ఏ పట్టణముకు పొమ్మందువని అడుగగా, యావే హెబ్రోనుకు పొమ్మని చెప్పెను. కనుక దావీదు తన 2 భార్యలతో, అనగా యెజ్రెయేలు నుండి వచ్చిన అహీనోవముతో, కర్మెలు నుండి వచ్చిన నాబాలు వితంతువు భార్య అబీగాయిలుతో హెబ్రోను చేరెను. అతడు తన అనుచరులను కూడా వారి వారి కుటుంబములతో వెంటగొనిపోయెను. వారందరూ హెబ్రోనుననే వసించిరి. యూదా జనులు అచటికి వచ్చి దావీదును యూదాకంతటికి రాజుగా అభిషేకించిరి. దావీదు యాబేషుకు కబురంపుట. యాబేషు గిలాదు పౌరులు సౌలు శవమును పాతిపెట్టిరి. కనుక దావీదు యాబేషు గిలాదుకు దూతనంపి, మీరు సౌలు రాజును ఖననము చేయించి పుణ్యము కట్టుకొంటిరి. యావే మిమ్ము దీవించుగాక. ప్రభువు మిమ్ము కరుణించి మీకు ప్రత్యుపకారము చేయుగాక. నేను మీకు మేలు చేసెదను. మీరందరూ ధైర్యము పూని వీరుల వలె మెలగుడు. మీ ప్రభువైన సౌలు గతించెను. యూదా ప్రజలందరూ నన్ను రాజుగా అభిషేకించిరి అని కబురు వెట్టించెను. అబ్నేరు ఈష్బోషేతును ఇశ్రాయేలీయులకు రాజును చేయుట. సౌలు సైన్యాధిపతియు నేరు కుమారుడు అబ్నేరు సౌలు తనయుడు ఈష్బోషేతును మహనాయీముకు కొనివచ్చెను. అతనిని గిలాదు, ఆషేరు, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను మండలములకు ఇశ్రాయేలుకు అంతటికీ రాజును చేసెను. సౌలు కుమారుడు ఈష్బోషేతు ఇశ్రాయేలీయులకు ఏలిక అగునప్పటికీ 40 ఏండ్ల వాడు. అతడు 2 ఏండ్లు ఏలెను. కాని యూదీయులు దావీదును ఎన్నుకొనిరి. అతడు హెబ్రోనున రాజై 7 ఏండ్లు 6 మాసములు యూదీయులను పరిపాలించెను. యూదీయులకు ఇశ్రాయేలీయులకు పోరు జరుగుట. నేరు కుమారుడు అబ్నేరు ఈష్బోషేతు అనుచరులు మహనాయిము నుండి గిబ్యోనుకు వచ్చిరి. సెరూయా కుమారుడు యోవాబు దావీదు అనుచరులు దండులతో వచ్చి గిబ్యోను నీటి గుంట దగ్గర శత్రువులనెదిరించి నిలిచిరి. కొలనుకు ఆ వైపున ఒక పక్షము, ఈ వైపున ఒక పక్షము శిబిరములు నిలిపిరి. అబ్నేరు ఇరువైపుల నుండి యవ్వనస్తులు ముందుకు వచ్చి బలాబలములు ప్రదర్శింతురుగాక అనెను. యోవాబు దానికి అంగీకరించెను. కనుక సౌలు కుమారుడు ఈష్బోషేతు పక్షమున 12 బెన్యామీనీయులు పందెముకు వచ్చిరి. దావీదు పక్షమున 12 ప్రోగై ముందుకు వచ్చిరి. కాని ఆ మల్లులలో ప్రతివాడు తన పగవాని జుట్టు పట్టుకొని కత్తితో ప్రక్కలో పొడువగా అందరూ ఒక్కమారే పందెమున కూలిరి. కావుననే గిబ్యోనులోనున్న ఆ తావుకు హెల్కత్ అస్సూరీము అనగా కత్తుల పొలమని పేరు వచ్చెను. ఆ రోజున పోరు ముమ్మరముగా సాగెను. అబ్నేరు ఇశ్రాయేలీయులు దావీదు దళముల ముందు నిలువజాలక కాలికి బుద్ధి చెప్పిరి. సెరూయా పుత్రులు యోవాబు, అబీషాయి, అసాహేలు మువ్వురు యుద్ధమున పోరాడుచుండిరి. వారిలో అసాహేలు అడవి లేడి వలె చెంగున పరుగెడును. అతడు అబ్నేరును వెన్నాడజొచ్చెను. త్రోవను కుడి ఎడమలకు కదలక పగతుని పట్టుకోవలయునని పూనికతో పరిగెత్తుచుండెను.
అబ్నేరు వెనుదిరిగి చూచి, నన్ను వెన్నంటి వచ్చినది అసాహేలేనా అని అడిగాను. అతడు, అవును నేనే అనెను. అబ్నేరు, నీవు కుడికో ఎడమకో తొలగి బంటుని ఎవ్వనినైనా పట్టుకుని వాని ఆయుధములు కొల్లగొనుము, నా వెంట బడనేలా అనెను. కాని అసాహేలు అతనిని విడనాడలేదు. అబ్నేరు మరల అసాహేలుతో, నన్ను విడిచిపెట్టుము, లేదేని నిన్ను నేలగూల్తును. కాని నీవు పడిన పిదప నీ అన్న యోవాబు మొగము చూడజాలను గదా అనెను. ఎన్ని చెప్పినను అసాహేలు అబ్నేరును విడువలేదు. అందుచే అబ్నేరు ఈటెగొని వెనుక తట్టుగా అసాహేలు పొట్టలో పొడిచెను. అది అతని వీపు చీల్చి వెలుపలికి వచ్చెను. అతడక్కడనే నేల కొరగి విలవిల తన్నుకొని ప్రాణములు విడిచెను. దావీదు సైనికులు అసాహేలు పడిన తావు చేరగనే దిడీలు నాగిపోయిరి. అంతట యోవాబు, అబీషాయి అబ్నేరును వెన్నంటిరి. వారు గిబ్యోను మైదానముకు పోవు త్రోవ వెంట గియా పట్టణముకు ఎదుటనున్న అమ్మా కొండ కడకు వచ్చిరి. అంతలో చీకటి పడెను. బెన్యామీను యోధులు అబ్నేరు నంటి వచ్చి కొండపైకెక్కి ఒక్కటిగా గుమిగూడి నిలిచిరి. అబ్నేరు యోవాబును కేకవేసి పిలిచి, ఈ సైనికులందరూ కత్తివాదరకు ఎరగావలసినదేనా? మీరీ రీతిగా తరుముకొని వచ్చిన చివరకేమగునో తెలియునా? మీ సోదరులను వెన్నాడవలదని నీ జనము నాజ్ఞాపింపక ఇంకనూ జాగు చెయ్యుదువా అనెను. యోవాబు, సజీవుడైన యావే తోడు, నీవు వలదంటివి గాని లేకున్నా ఆ జనులు ప్రొద్దు పొడిచిన దాకా తమ సోదరులను తరిమి కొట్టెడి వారే సుమా అనెను. అంతట యోవాబు బోరనూదగా యూదీయులు పోరాటము విరమించి ఇశ్రాయేలీయులను వదిలివేసిరి. అబ్నేరు అతని బలగము రేయెల్లా యోర్దాను మైదానమున పయనము చేసిరి. నది దాటి ప్రొద్దుటిపూట కూడా నడక సాగించి మహనాయిము చేరిరి. యోవాబు అబ్నేరును తరుముట చాలించి సైన్యమును ప్రోగు చేసుకొనెను. దావీదు పక్షమున 19 మంది వీరులు అసాహేలు కూలిరి. కాని దావీదు సైనికులు బెన్యామీనీయులైన అబ్నేరు బంటులను 360 మందిని మట్టుపెట్టిరి. వారు అసాహేలును కొనిపోయి బెత్లెహేమున అతని తండ్రిని పూడ్చివేసిన కావుననే పాతిపెట్టిరి. పిమ్మట యోవాబు అనుచరులను తీసుకుని రేయంతయు ప్రయాణము చేసి ప్రొద్దు పొడుచునప్పటికీ హెబ్రోను చేరుకొనెను. రాజుల దినచర్య మొదటి గ్రంథము 2వ అధ్యాయము. యూదా ఇశ్రాయేలు కుమారులు. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, సెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా వంశజులు. యూదాకు కనానియా వనితి అయిన బాత్షువా వలన ఏరు, ఓనాను, షేలా అను 3 కుమారులు కలిగిరి. వారిలో పెద్దవాడైన ఏరు దుష్టుడైనందున ప్రభువానిని వధించెను. యూదాకు అతని కోడలైన తామారు వలన పెరెస్సు, సెరా అను పుత్రులు కలిగిరి. కనుక యూదా తనయులు మొత్తము 5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. సెర కుమారులు సిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా అని 5. కర్మీ కుమారుడు ఆకారు శాపగ్రస్తమైన వస్తువులు దక్కించుకొని ఇశ్రాయేలుకు తిప్పలు తెచ్చెను. ఏతాను కుమారుడు అసర్యా. దావీదు వంశకర్తలు. హెస్రోను కుమారులు యరహంయేలు, రాము, కెలూబయి. కెలూబయి నుండి ఈషాయి వరకున గల వంశవృక్షమిది. రాము
అమ్మినాదాబు, యూదీయులలో ప్రముఖుడైన నహషోను, సల్మా, బోవజు, ఓబేదు, ఈషాయి. ఈషాయి 7 కుమారులు క్రమముగా వీరు: ఇలియాబు, అబీనాదాబు, షిమ్యా, నెతనేలు, రద్దయి, ఓసెము, దావీదు. ఈ సోదరులకు సెరూయా, అబీగయీలు అను తోబుట్టువులు కలరు. సెరూయా కుమారులు అబీషయి, యోవాబు, అసాహేలు. అబీగయీలు ఇష్మాయేలు వంశజుడైన ఏతేరును పెండ్లి ఆడి అమాసును కనెను. కాలెబు. హెస్రోను కుమారుడు కాలెబు అసూబాను పెండ్లియాడి ఎరియోతును కనెను. ఈమె కుమారులు ఏషేరు, షోబాబు, అర్దోను. అసూబా గతించిన తరువాత కాలెబు ఎఫ్రాతాను పెండ్లియాడి హూరును కనెను. హూరు కుమారుడు ఊరి, అతని పుత్రుడు బెసలేలు. హెస్రోను 60 ఏండ్ల ఈడున మాకీరు పుత్రిక గిలాదు సోదరి అయిన ఆడుపడుచును పెండ్లియాడి సెగూబును కనెను. ఇతని కుమారుడు యాయీరు. ఈ యాయీరు గిలాదు మండలమున 23 పట్టణములను ఏలెను. కాని గెషూరు, ఆరాము రాజులు యాయీరు మండలము నుండి 60 పట్టణములు గెలిచిరి. యాయీరు, కెనాతు మరియు వాని సమీప నగరములు ఆ రాజులు గెలిచిన పట్టణములలోనివే. అచటి ప్రజలెల్లరూ గిలాదు తండ్రి అయిన మాకీరు వంశముకు చెందినవారే. హెస్రోను మరణానంతరము అతని కుమారుడు కాలేబు పినతల్లి అయిన ఎఫ్రాతాను పెండ్లియాడి అషూరును కనెను. ఇతని కుమారుడే తెకోవా. ఎరక్మయేలు. హెస్రోను జ్యేష్ఠపుత్రుడు ఎరక్మయేలు కుమారులు రాము, బూనా, ఓరెను, ఓసెము, అహీయా. ఎరక్మయేలునకు అతారా అను మరియొక భార్య వలన ఓనాం కలిగెను. రాము కుమారులు మాసు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు అబీహయీలును పరిణయమాడి అహ్బాను, మోలీదు అను వారిని కనెను. నాదాబు కుమారులు సేలెదు, అప్పయీము. సేలేదుకు సంతానము కలుగలేదు. అప్పయీముకు ఇషి, అతనికి షేషాను, అతనికి అహ్లయి జన్మించిరి. షమ్మయి సోదరుడు యాదాకు ఎతెరు, యోనాతాను జన్మించిరి. ఎతెరుకు సంతానము లేదు. యోనాతాను పుత్రులు పేలెతు, సాసా. షేషానుకు కుమార్తెలు మాత్రమే కలిగిరి. అతనికి ఐగుప్తియుడైన యార్హా అను బానిస కలడు. ఈ బానిసకు తన కుమార్తెలలో నొకతినిచ్చి పెండ్లి చేయగా అత్తయి అను కుమారుడు కలిగెను. అత్తయి నుండి ఎలీషామా వరకు గల వంశవృక్షమిది. అత్తయి నాతాను, సాబాదు, ఎఫ్లాలు, ఓబేదు, యెహూ, అసర్యా, హెలెసు, ఎల్యాసా, సిస్మాయి, షల్లూము, ఎకమ్యా, ఎలీషామా. కాలేబు. ఎరక్మయేలు సోదరుడు కాలేబు జ్యేష్ఠ కుమారుడు మేషా. ఇతని కుమారుడు సీపు. ఇతని తనయుడు మరేషా. ఇతని పుత్రుడు హెబ్రోను. హెబ్రోను కుమారులు కోరా, తపూవా, రెకేము, షమ. షమ కుమారుడు రహము. అతని తనయుడు యోర్కేయాము. షమ సోదరుడగు రెకేము తనయుడు షమ్మయి. షమ్మయి కుమారుడు మవోను. అతని తనయుడు బెత్సోరు. కాలేబుకు అతని ఉంపుడు కత్తె అయిన ఏఫా వలన హారాను, మోసా, గాసేసు అను కుమారులు కలిగిరి. హారాను కొడుకు పేరు కూడా గాసేసు. యహదాయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏఫా, షాపు. కాలేబుకు మరియొక ఉంపుడు గత్తె మాకా వలన షెబెరు, తిర్హానా పుట్టిరి. అటు పిమ్మట
ఆమెకు మరి 2 కుమారులు కలిగిరి. వారిలో షాపు కుమారుడు మద్మన్నా, షేవా కుమారుడు మగ్బేనా, గిబియా. కాలేబు కుమార్తె పేరు అక్సా. వీరందరూ కాలేబు కుమారులు. హూరు కాలేబుకు పెద్ద కొడుకు. హూరుకు ఎఫ్రాతా వలన 3 కుమారులు కలిగిరి. వారిలో షోబాలు కిర్యత్యారీముకు తండ్రి, సల్మా బెత్లెహేముకు, హోరేపు బెత్గాదేరుకు తండ్రులు. షోబాలుకు అరోయే కలిగెను. మనహతోయిలలో సగము మంది ఇతని వంశజులే. కిర్యత్యారీమున వసించిన ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు షోబాలు వంశజులే. సోరా, ఎష్టావోలు ప్రజలను ఇతని సంతతి వారే. షల్మా వంశజులు బెత్లెహేము, నెటోతీయులు, అట్రోత్ మోహేబు, బేతు మరియు మనహతీయులందు, సోరాఈయులందు సగభాగము ప్రజలు అతని వంశజులే. తిరాతీయులు, షిమ్యాతీయులు, సుక్కోతీయులను లేఖకుల జాతులు యాబేసున వసించిరి. వీరు హమ్మత్తు నుండి వచ్చిన ఏనీయులు. వారి వంశకర్త రేకాబు. 24వ కీర్తన. ప్రభువు దేవాలయ ప్రవేశము చేయుట. భూమియు దానిమీదనున్న సమస్త వస్తువులను ప్రభువువే. ప్రపంచమును దానియందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంతః ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. ప్రభువు పర్వతమునెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడుగిడుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెదకుకొనుచు వచ్చెడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చెడివారు ఇట్టివారే. మందిర ద్వారములారా, మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా, మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన మహాబలవంతుడు, మహావీరుడునైన ప్రభువు, యుద్ధరంగమున యోధానుయోధుడైన ప్రభువు. మందిర ద్వారములారా, మీ తలుపులను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా, మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? అతడు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు. మహిమాన్వితుడైన ప్రభువు అతడే.